ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మీద చేసిన ఆరోపణలు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి నిరూపించాలని అక్బర్పేట భూంపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్కి వెంకటయ్యను విమర్శించే స్థాయి నీది కాదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జీడిపల్లి రవి, జీడిపల్లి సురేష్, అలాగే సిద్దిరాములు, శ్రీనివాస్, భాస్కర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ వెంకటగౌడ, ఖబర్దార్ ఖబర్దార్ దళిత జాతి బిడ్డను మళ్ళీ సరే మన అన్నను ఖబర్దార్ గుర్తుంచుకో బిడ్డ, దళితం అంటే ఏందో చూపిస్తాం మరి, జాగ్రత్త. ఖబర్దార్ ఖబర్దార్. ఈ స్థాయికి ఎదిగిండు ఈ రోజుల, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బిడ్డ విమర్శలకు తావీయకుండా పనిచేసే వ్యక్తి బక్కి వెంకటయ్య. నువ్వు ఈరోజు ఏదో నేను వెంకటయ్యను విమర్శిస్తే పెద్ద లీడర్ని అయితా, నేను కాంగ్రెస్ పార్టీలో నన్ను శ్రీనివాస్ రెడ్డి మెచ్చుకుంటాడు వెంకటయ్య తిరిగితే అనుకుంటూ కాదు. ప్రజలు చీకుట్టే విధంగా మాట్లాడితే ఇక్కడ ఉన్న దళిత సంఘాలు కావచ్చు, దళిత నాయకులు ఎవ్వరు కూడా సహించరు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, నువ్వు చేసే ఏదైతే ప్రెస్ మీట్లు నోరుంది కదా గంపెడు ఊరుకుంటే కాదు, ఎక్కడైనా మేము దళిత సంఘాలు కావచ్చు మా వెంకటయ్యను అన్న మాటలు వెనక్కి తీసుకోకపోతే మా దళిత సంఘాల ఆధారంలో నిన్ను రోడ్ల మీద తిరిగినవి హెచ్చరిస్తూ, ఇంకోటి మొన్న కొడంగల్లో జరిగిన ఇష్యూ కూడా అదే, ఎస్సీ గిరిజనుల మీద జరిగిన దాడి కాబట్టి ఎస్సీ కమిషన్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఈరోజు కూడా ఢిల్లీ పోయి ఎస్సీ కమిషన్ అక్కడ ఢిల్లీలో కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ బాధ్యత తీసుకునే బాధ్యత ఎస్సీ కమిషన్ కాబట్టి తీసుకున్నాడు. ఏదో కాండ కప్పుకుండు ఇది కప్పుకుండు మసరు మారగా చేసుడు కాదు. నువ్వు ఏదైతే నేను ఏదో హైలైట్ కావాలి, బక్కి వెంకటయ్య తిట్టి హైలైట్ కావాలంటే ఇక్కడ బొబ్బలు ప్రజలు నమ్మరు, నీ పార్టీ నమ్మరు, నీ శ్రీనివాస్ నమ్మరు, కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మే పరిస్థితి లేరు. దాన్ని వెంటనే నువ్వు చేసిన విమర్శలు వెనక్కి తీసుకోకపోతే మేము తీవ్రంగా దాన్ని ఖండించి మేము తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకుడు పాతూరి వెంకటస్వామి గౌడు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ బక్కి వెంకన్న మీద ఆరోపణలు చేసిండో దానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. బిడ్డ వెంకటస్వామి, ఎక్కడైనా బీఆర్ఎస్ కాండో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ ఎక్కడైనా తిరిగినట్టుంటే నిరూపించు. ఏదో సూర్యుని మీద ఉమేస్తే అది ఏడబడుతుందో నీకు తెలుసు. నేను ఏదైతే ఒక పెద్ద లీడర్ను విమర్శిస్తే నేను పెద్ద లీడర్ అనుకోకు. ఆయన రాజకీయం చేసినప్పుడు, ఆయన సర్పంచ్ అయినప్పుడు బిడ్డ మనం పాల్చిస్తున్నాం, నేను కూడా పాల్చిస్తున్నాను. కానీ ఆయన అంత పెద్ద పదవులు ఉన్న నాయకుడిని, ఒక రాజ్యాంగబద్ధం ఉన్న పదాలు ఉన్న నాయకుడిని విమర్శించుడు తగదది. మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నోరుంది కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ కమిషనర్ చైర్మన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నంతపదమైన పదవి అది. అది ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి ఆ అన్యాయాన్ని ఎదుర్కొని ఏం జరుగుతుందో చెప్పి విచారించే వ్యక్తి ఒక జడ్జి లెక్క ఎస్సీ కమిషనర్. చూస్తున్నావు బిడ్డ, జిల్లా తిరుగుతుండు, ఖమ్మం జిల్లా తిరిగిండు, ప్రతి జిల్లా ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ భూములు పోయినాయో అవన్నీ తిరుక్కుంటూ పార్టీలకు అతీతంగా తిరిగి ఎస్సీలకు అన్యాయం జరిగితే ఊరుకుని అని చెప్పి తిరిగే వ్యక్తి బక్కి వెంకయ్య.